నా పేరు శివాడి గోవిందు. బహుజన్ సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ఈ నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని వైకే టీవీ వారు సుమారు 24 గంటల సేపు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన జీవిత చరిత్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో టీవీలో ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పుట్టకముందు ఈ భారతదేశంలో అంటరానితనం అనేది 3 పువ్వులు 6 కాయలుగా వికసించేది. ఆయన పుట్టి ఆ అంటరానితనాన్ని అనుభవిస్తున్న ప్రజలను చూసి వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి తను హృదయం చలించిపోయి ఈ బహుజనులను ఈ అంటరాని జాతులను పూర్తిగా విముక్తి చేయాలని చెప్పి ఉద్దేశంతో సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఆ సంఘం ద్వారా అంటరానితనాన్ని అనుభవిస్తున్న ప్రజలను విముక్తి కోసం పోరాటం చేసినారు. అంతేకాకుండా ఈ భారతదేశంలో చదువుకు దూరం అయిపోయిన అనేక మందిని, అంటే 185 మంది ఉన్న బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అగ్రవర్ణ కులాల్లో ఉండే చదువుకునే స్తోమత లేని పేదలకు కూడా స్కూల్స్ ఉండాలని చెప్పేసి స్కూల్స్ ఏర్పాటు చేసి తన భార్యనే టీచర్గా తయారు చేసి చదువుకు దూరమైన జాతులకు చదువులు నేర్పించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఆలోచన చేసి దీనికి అందరికీ కారణము కులము, అంటరానితనము అని చెప్పేసి తెలుసుకున్న ఆయన ఈ సమాజంలో కులం పోవాలి, సమాజాన్ని ఏర్పాటు చేయాలి, మనుషులందరూ సమానత్వం ఉండాలని చెప్పేసి పునాది వేసిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.